హాయ్ అండి. ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ని టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బనానాస్ ఎప్పుడు ఇంట్లో ఉండేవే కదండి. వాటితో పాటు ఒక 3-4 వెరైటీస్ ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మరింత హెల్తీగా తయారు చేసుకోవటం కోసం నానబెట్టిన చియా సీడ్స్ గింజల్ని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. స్వీట్నెస్ కోసం చక్కెర బెల్లంకి బదులు డేట్స్ సిరప్, అదేనండి ఖర్జూరం పళ్ళ సిరప్ని వేస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ కోసం ఒక పెద్ద గ్లాసుతో కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. మళ్ళా ఒక చిన్న కప్పులో ఒక 2 స్పూన్స్ పాలను తీసుకొని దానికి ఒక 3 స్పూన్స్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని కలుపుతున్నాను. నీట్గా కలిసేటట్లు కలుపుకొని ముందుగా తీసుకున్న పాలల్లోకి కలుపుతున్నాను. ఇలాగైతే నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. లేదంటే ఒక్కొక్కసారి సరిగ్గా కలవదు డైరెక్ట్గా పౌడర్ అందులోకి వేసేస్తే. ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్స్ కలిపిన పాలని కొంచెం సేపు మరిగించుకుంటే లైట్గా చిక్కపడుతుంది. ఈ పాలు కొంచెం చల్లారిన తర్వాత ఇక మనం రెడీగా పెట్టుకున్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన వాటిని ఇంకా ఈ పాలలోకి కలుపుకోవటమే. ఇప్పుడు 5 లేదా 6 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. తీపి కోసం డేట్స్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ సిరప్ లేనట్లయితే బెల్లం కరగపెట్టైనా ఆ పాకాన్ని పోసుకోవచ్చు. లాస్ట్లో నానబెట్టిన చియా సీడ్స్ గింజలను కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే.